వందలు కాదు వేలాది మంది కావాలి ఇప్పుడు బెజవాడకి అర్జెంటుగా. 2 రకాల మెకానిక్లు, ఒకటి ఎలక్ట్రిక్ వెరైటీస్ రిపేర్ చేసేవాళ్ళు, రెండోది మోటార్ వెహికల్స్ రిపేర్ చేసేవాళ్ళు. ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు ఇక్కడికి వస్తే పని బాగా దొరుకుతుంది. ఒక 15-20 రోజుల పాటు, ఒక నెల రోజుల పాటు. వరద కారణంగా దాదాపు 2.5 లక్షల ఇళ్ళు, టోటల్గా 3 లక్షలు వేసుకోవచ్చాము. అందులో 2.5 లక్షల ఇళ్లలోకి నేరుగా క్షణం తీరిక లేకుండా, అంటే క్షణం కూడా అవకాశం లేకుండా నీళ్ళు వచ్చేయడంతో అందరూ పరుగులు పెట్టడంతో ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ నాశనం అయిపోయినాయి. కరెంటు సాచెట్స్ దగ్గర నుంచి కరెంటు టోటల్ పరిస్థితి ఏంటో తెలియదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి టీవీలు, ఏసీల కంటే పైన ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు, కానీ కూలర్లు కానీ, టీవీలు కానీ, ఫ్రిడ్జులు ఇవన్నీ ఇప్పుడు నీళ్లతో నాశనం అయిపోయి ఉంటాయి. అలాగే వైరింగ్ అంతా నాశనం అయిపోయి ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రీషియన్లు, అలాగే ఆయా ఎలక్ట్రికల్ వెరైటీస్ రిపేర్లు చేసే మెకానిక్లు పెద్ద ఎత్తున అవసరం, ప్రతి ఇంటికి అవసరం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి రెండవది కాన్సెప్ట్ వెహికల్స్, కార్లు, బైక్ మెకానిక్లు భారీ ఎత్తున కావాలి. వందలు కాదు, వేలు కాదు, లక్షల్లో వాహనాలు పాడైపోయినాయి ఇప్పుడు. అవన్నీ కొట్టుకుపోయినాయి, కొన్ని ఉండి నీళ్ళల్లో నానిపోయినాయి, కొన్ని 3-4 రోజుల పాటు అవన్నీ నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు వాటిని రిపేర్ చేసే మెకానిక్లు కావాలి. ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు ఇక్కడికి వచ్చేసి శిబిరాల్లాగా పెట్టుకుని చేసినా, పని చేసినా ఉపయోగపడుతుంది.